మనతో లవ్ చేసుకుందాం పోనీ. ఎవరైనా చెప్పారండి స్మైల్ బాగుంటుందని? నువ్వు ఫ్లయింగ్ కిస్ ఇవ్వచ్చు కదా. మరి ఎందుకు చూసావు హీరోయిన్ వైపు? అంటే హీరోయిన్ బాగుందనేగా లైన్ వేద్దామనే కదా. నీ ముందు ఎవరైనా లవర్స్ నడుచుకుంటూ ప్రేమ వెళ్తే నీకు ఎలా అనిపిస్తుంది? మా కెమెరామెన్ గారి దగ్గర ఒక తాయెత్తు ఉంది, ఆ తాయెత్తు ఇట్లా ఓపెన్ చేసి ఇక్కడ పెట్టి వెళ్ళిపోతాం అందరం. లైట్స్ ఆఫ్ చేద్దాం, ఎంత ధైర్యంగా ఉంటాడో చూద్దాం. అన్ని లైట్స్ ఆఫ్, నేను వెళ్తున్నా. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఇంటర్వ్యూలో ఒక అందగాడు, ఒక అసలు అబ్బాయి కోసం అందరూ చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కొడుకుంటున్నారు. తను ఒకసారి కలవాలి, తనతో మాట్లాడాలి, తనతో టైం స్పెండ్ చేయాలని. అసలు ఆ యువకుడు ఎవరు, ఆ కుర్రోడు ఎవరు అని అనుకుంటున్నారా? హీఈస్ నన్ అదర్ దాన్ గంగాధర్. హాయ్, బాగున్నావా? ఇంట్రడక్షన్ లోనే హాయ్ అక్క అన్నాడు, ఇండైరెక్ట్ గా అందరినీ గౌరవిస్తా ఉంటాడు. బాగున్నావా? బాగున్నా. నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? గర్ల్ ఫ్రెండ్ లేరా? ఫ్రెండ్స్ లో కూడా లేరా అమ్మాయిలు ఎవరు? ఎందుకు? నేను ఎక్కువ మాట్లాడగలుస్తాను. ఎక్కువ మాట్లాడవు గర్ల్స్ తో? ఓన్లీ మా ఫ్రెండ్స్ ముగ్గురు ఉంటే ఆ ముగ్గురుతోనే మాట్లాడతా. ఆ ముగ్గురుతోనే మాట్లాడతావు? వాళ్ళ ముగ్గురు చెప్పారా గర్ల్స్ తో మాట్లాడద్దు అని? మరి ఎందుకు? నేను అట్లా. నువ్వే అంత? మరి నేను గర్లేగా నాతో మాట్లాడుతున్నావుగా? అక్క. ఓహో అక్క కాబట్టి. వేరేగా అయితే మాట్లాడ. సిస్టర్స్ గౌరవిస్తాను. సిస్టర్స్ ని గౌరవిస్తావు? చెల్లెల్ని గౌరవిస్తా. సిస్టర్స్ అంటే వస్తాయి. ఓహో, మరి బ్రదర్స్ ని? మరి బయట అమ్మాయిల్ని గౌరవిస్తానే ఉంటా. అందరినీ గౌరవిస్తావు. ఓకే, ఆల్ ఇండియన్స్ అని మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటావు. మరి పక్క దేశం వెళ్ళి లవ్ చేస్తావా? సిగ్గుపడుతున్నాడు మెల్లగా. నీకోసం రాఖీ అయి చాలా రోజులు అవుతుంది, ఇప్పటికీ ఉంచుకున్నావు చేతిలో? అక్క వాళ్ళు కట్టిరు. ఓహో, సో వాళ్ళని గౌరవిస్తావు కాబట్టి. ఎన్ని డేస్ వరకు ఉంచుకుంటావు అది? తెగిపోయేంత వరకు. చెయ్యి నొప్పి రావట్లేదు అన్ని? సరే, నీకు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 19. వావ్, 19 వచ్చాయంటే ఇప్పుడు కాలేజ్ ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. లేటే చదువుతున్నారు? నేను ఆంధ్రప్రదేశ్ లో 5th వరకు అయినా, మళ్ళీ తెలంగాణకు వచ్చి ఫస్ట్ నుంచి అయినా. ఓహో, 5 years. మీరు 5th క్లాస్ లో ఉండాల్సినప్పుడు మళ్ళీ ఎల్కేజీ చదివారా? అయ్యో, ఫస్ట్ నుంచి 5th వరకు చదివినా, తెలంగాణకు వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి చదివినా. ఓహో, మళ్ళీ ఫస్ట్ నుంచి చదివారు. 5 సంవత్సరాలు మళ్ళీ. మరి అన్నిసార్లు చదవడం వల్ల ఏమైనా జ్ఞానం పెరిగిందా? జ్ఞానం పెడితే చదివి బుర్ర పోతుంది. చదివి బుర్ర పోతుంది. ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టం? నాకు అన్ని సబ్జెక్టులు ఒకటే. అన్ని ఒకటే. ఏమైనా అడగమంటావా క్వశ్చన్స్? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కరెక్టే. ప్లస్ ఇంటూ మైనస్ డివైడరా? అయ్యా డివైడర్ జీబ్రా క్రాసింగ్ ఇంటూవా? ఆన్సర్ తెలిసినోడు కూడా ఇంత ఆలోచించాడు తెలుసా? ఇవన్నీ వద్దా? సరే, మంచి తెలుగులో అడుగుతా. ఉప్పు కప్పు రంబు తర్వాత చెప్పు. నీకు వచ్చిన ఒక పద్యం చెప్పు తెలుగులో, ఏదైనా ఒకటి. ఇన్ని సంవత్సరాలు డబల్ చదువుకున్నావు, ఒక పద్యం చెప్పవా? నాకు పద్యాలు అంటే ఇష్టం ఉండదు. ఒక పాట వచ్చా? సినిమా పాటలు వచ్చా? నాకు ఏం రాక. మరి నీకేమొచ్చు? యాక్టింగ్ వచ్చు. సరే, కెమెరా అమ్మాయి అనుకుని ప్రపోజ్ చేయాలా? ప్రపోజ్ చేస్తావు? నేను ఏం రాక. యాక్టింగ్ అదేంటి? నువ్వు వాళ్ళు ఎవరో ఉంటారు కదా, లవ్ చేసుకునే వాళ్ళందరూ కొడతారు, బజరంగ దళ. నువ్వు అలాగా కొంచెం అట్లా మొత్తాన నేను కొంచెం కాదు. సరే, కెమెరా అమ్మాయి అనుకో, కెమెరా యాక్టింగ్ అనుకో, ఎలా ప్రపోజ్ చేస్తావు? యాక్టింగ్ అంతే, నిజంగా కాదు. ఎప్పుడు అట్లా చెయ్యలే. ఒకసారి ట్రై చేయి యాక్టింగ్ అనుకోని. ఇప్పుడు ఒక మూవీలో ఆఫర్ వచ్చింది, మూవీలో అలానే అంటారు, ప్రపోజ్ చేయాలి, ప్రపోజ్ చేయని. చెయ్యవా? అదేంటి? ఎదురు సమంత హీరోయిన్,
సమంత హీరోయిన్. సమంత ఎందుకు వచ్చిందక్క? సమంతానే ప్రపోజ్ చేయాలనుకో డైరెక్ట్ గా మూవీలో ఎక్కడైనా యాక్టింగ్ లో చేస్తావా? సమంత అంటే ఆలోచిస్తుండు అంటే చేద్దామని. ఏ ఎల్లగా నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నీ ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్ లేదు, హీరో. హీరో. అమ్మో నువ్వు మొత్తం అమ్మాయిలకు విరుద్ధంగా ఉన్నావు నువ్వు. హీరో ఎవరు? ఫేవరెట్ హీరో ఎవరు? రామ్ చరణ్. రామ్ చరణ్ గారు. పెద్ద ట్రైలర్ చూసావా? హీరోయిన్ ఎలా ఉంది చెప్పు. బాగుంది. మరి నచ్చరన్న హీరోయిన్ ఎవరు లేరు? నచ్చరు. ఆ హీరో పక్కన ఉంటే కనిపించదా హీరోయిన్? మరి ఎందుకు చూసావు నచ్చనప్పుడు? హీరోయిన్ చూసి పక్కన ఉంటాయి కదా, నీ పక్కన కెమెరా ఉంది, కెమెరా కనిపిస్తాయి కదా అంతే. నీకు నచ్చినప్పుడు చూడకూడదు అటువైపు. చూడండి మళ్ళా. మరి ఎందుకు చూసావు హీరోయిన్ వైపు? అంటే హీరోయిన్ బాగుందనేగా, లైన్ వేద్దామనే కదా. ఓకే. అంటే నీకు చిన్నప్పటి నుంచి బాగా బాధపడిన విషయం ఏంటి? ఏదైనా ఏడ్చిన విషయం ఫ్రెండ్స్ లో గానీ ఫ్యామిలీలో గానీ? ఏం లేవు. మీ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా విషయం? తెలుసు. అప్పుడు నువ్వు కూడా లవ్ చేయాలి కదా ఎవరో ఒకరిని. నువ్వు చెప్పవా వాళ్ళకి లవ్ చేయొద్దు అది అని? చెప్తావు. చేస్తారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం. నీకు బాధ ఏదా వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తూ తిరుగుతుంటే? నేను విడగొడతా. నేను ఎందుకున్నా? నువ్వు ఉందే విడగొట్టడానిక? అమ్మో ఊరుకుంటే భార్య భర్తలను కూడా విడగొట్టేలా ఉన్నాడు. ఇష్టం ఉండదా నీకు లవర్స్ కపుల్స్? నీ ముందు ఎవరైనా లవర్స్ నడుచుకుంటూ ప్రేమ వెళ్తే నీకు ఎలా అనిపిస్తుంది? చూడండి. మండుతుందా? అదే నువ్వు లవ్ చేయొచ్చు కదా మరి. నాకు చేయబోదు కాదు. ఇప్పుడు నువ్వు లవ్ చేయవు, ఎదుటోళ్ళని లవ్ చేయనివు. వాట్ ఈస్ యర్ ప్రాబ్లం? ఇష్టం ఉండదు. నువ్వు గజనీయా? మరి నాకు నువ్వు అపరిచితుల్లో లాస్ట్ లో ఉంటారు కదా జుట్టు మొత్తం లవ్ చేయనీడు ఎవరిని, సైకోలో ఉంటాడు. నువ్వు ఆ టైప్ పోనీ? నేను నీ టైపే. ఓకే సరే. నీ ఫ్రెండ్స్ లో నీకు ఇష్టమైన విషయం ఏంటి? ఇడిచిపెట్టకుండా ఉంటారు. వాళ్ళే రేపు అమ్మలు దొరికితే నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి ఫ్రెండ్స్ పోయారా? మంచి ఫ్రెండ్షిప్ పెట్టుకో. మంచిగా ఎలా తెలుస్తుంది నీకు? నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి దోస్తులు ఇప్పటి వరకు ఉన్నారు, వాళ్ళు పోరులే. ఇంకా గల్లీలో ఫ్రెండ్స్ వస్తారు పోతారు, ఇంకా ఇంటికి కాలేజీలో ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అట్లా. అందులో కాలేజ్ ఫ్రెండ్ లో ఒకరు, స్కూల్ ఫ్రెండ్ లో ఒకరు, గర్ల్ ఫ్రెండ్ గల్లీలో ఒక ఫ్రెండ్ అంతే. గల్లీలో ఫ్రెండ్. ప్రతి చోట నీకు ఒక ఫ్రెండ్ ఉంటారు. నువ్వు రీసెంట్ గా జబర్దస్త్ లో కూడా చేసావు, నీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపించింది. మంచిగా అనిపిస్తుందా? చూసావు జబర్దస్త్ ఇది వరకు? ఇప్పుడు నువ్వు అందులో చేస్తున్నట్టు ఇంట్లో ఏమన్నారు? చాలా మంది హ్యాపీ. చాలా మంది హ్యాపీ. నీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ షూట్ ఆ రోజంతా? చాలా మంచిగా అనిపించింది. మంచిగా అనిపించిందా? సరే. నీ ఫ్రెండ్స్ లో ఒక బ్యాడ్ క్వాలిటీ అంటే ఏం చెప్తావు? బ్యాడ్ క్వాలిటీ అంటే మోసం చేసి పోతారు, నాకు నచ్చదు. అబద్ధాలు చెప్తే ఫ్రెండ్షిప్ లో అబద్ధాలు చెప్తే అసలు నచ్చదు. అసలు నచ్చదు. నీకు ఎలా తెలుస్తుంది నిజం చెప్పారా వద్దని చెప్పారని? ఫేస్ లో తలబడతారు కదా. ఫేస్ లో తలబడతారు కదా, తెలిసిపోద్ది. సరే. బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? సిస్టర్ నువ్వు కొట్టుకుంటారు బాగా? చిన్న విషయానికి కొట్టుకుంటారా? ఏమంటారు మీ సిస్టర్ మీతో? మాట్లాడ బయటనే ఉంటా, ఇంట్లో ఉంటారు. బయటనే ఉంటావు. నేను ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతే? అమ్మ గల్లీలోకి వచ్చి కిడ్నాప్ చేసి తీసుకోవడమా? కాని పనా? అంటే ఇప్పుడు నువ్వు చిన్నపిల్లడు కదా, ఎవరైనా వచ్చి ఎత్తుకెళ్ళిపోతే? వాళ్ళకి చిన్నపిల్లని కదా, నాకు తెలుసు కదా నాకు 19 years అని. నువ్వేం చేస్తావు నీకు 19 years అయితే? నవాడ చిన్న స్టిక్ అన్న బ్లేడ్ అన్న ఉంటాయి నవాడ. ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఎందుకు తీసుకొస్తాక? ఉంటాయి బ్లేడ్ స్టిక్. ఏం చేస్తావు వాటితో? టైం పాస్ చేస్తుంటా. టైం పాసా? నీ వయసుకి నువ్వు బొమ్మలు ఆడుకోవాలి. నువ్వు బ్లేడ్లు కత్తి, నువ్వు రౌడీయా? రౌడీ షీటరా? మరేంటి గ్యాంగ్ లీడరా? ఫ్రెండ్స్ కి లీడర్. అవ్వో మీ ఫ్రెండ్స్ నవ్వుతున్నారు చూడు, అందుకే చూస్తున్నాను. ఒకవేళ మీ ఫ్రెండ్స్ నే ఇప్పుడు అబ్బాయిలు మధ్య పెళ్లి చేసుకుంటున్నారు కదా, అలా మీ ఫ్రెండ్స్ నేను చేసుకుంటావా? చీయా? ఎందుకు? ఫ్రెండ్స్ అన్నాక మళ్ళీ పెళ్లి ఎందుకు? ఇప్పుడు అంత లవ్ ఎక్కువ ఉంటేనే కదా నువ్వు పెళ్లి దాకా వెళ్ళాలి. బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు అబ్బాయిలు చేసుకుంటారు, అది కామనే. అది వాళ్ళ కామన్, మాకు కాదు. మీకు కాదు కదా. ఒకవేళ మీ ఫ్రెండ్ వచ్చి ఎవరే నేను చేసుకుంటా అంటే? అనిపించా దూరం లేదైనా నువ్వే కావాలంటే? ఆహా. సరే. నీ ఫేవరెట్ హీరో రామ్ చరణ్ గారు కదా, నీ ఫేవరెట్ ఇంకొక ఏదైనా ఉందా?
మీ ఫ్రెండ్స్ అందరు కలిసి నీకు ట్రిప్ ప్లాన్ చేశారు. ఇంకా దాని తర్వాత మీ ఫ్రెండ్స్ అందరు ఎవరికాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. అది బ్యాచులర్స్ పార్టీ అనుకో. దానికి వెళ్తావా మీ ఫ్రెండ్స్ కోసం, లేకపోతే రామ్ చరణ్ గారి మూవీకి షూట్ ఉంది దానికి వెళ్తావా? రామ్ చరణ్ షూటింగ్ కి వెళ్తా. ఇక ఫ్రెండ్స్ కలవరు, అదొక్కటే లాస్ట్ పార్టీ. ఆ? దాని తర్వాత ఫ్రెండ్స్ కలవరు, అందరూ వేరే ఊరు వెళ్ళిపోతారు. నా వెనకాల వస్తారు పక్క రారు, ఇంకా అదే లాస్ట్. వస్తారు ఇంకా రారు. వస్తారు కాబట్టి ఆ నమ్మకంతో చెప్తున్నా. ఇప్పుడు ఇండైరెక్ట్ గా చెప్తున్నావా రాను అని? ఎప్పుడైనా అమ్మాయిలు నీకు లైన్ వేయడం, నువ్వు చూడడం ట్రై చేస్తారు ఎప్పుడైనా? చేయరా? క్యూట్ గా ఉంటావుగా, బాగుంటావు కదా, ఎందుకు? కొన్ని ఎవరితో మాట్లాడతావా? యాటిట్యూడా? కొంచెం అక్క యాటిట్యూడ్. కొంచెం యాటిట్యూడ్ ఉంది నీకు. మళ్ళీ ఎక్కువ చూపించిన అంటే పొగరుంది ఇది ఉంది అంటారు. యాటిట్యూడే పొగరు అంటారు. అదే ఇంకా ఎక్కువ ఉండద్దు, మీడియం మీడియం మెయింటైన్ చేస్తావు. నీకు ఎప్పుడైనా భయం వేసిందా సందులో ఒక్కడ తిరిగినప్పుడు గానీ, ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఎవరు లేనప్పుడు ఎవరైనా ఎత్తుకెళ్తారేమో, ఎవరైనా అట్లా ఎప్పుడు అనుకోలేదు. అట్లేం అనుకోరా? ఈ మధ్య చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారుగా, భయమే మీద? మరి నీకు సైకిల్ తొక్కడం వచ్చా? బండి చిన్న చిన్న బండ్లు ఉంటాయి కదా, అయ్యొచ్చా? వేయొచ్చు. మరి నీకు లైసెన్స్ ఉందా? బండి ఉంటేనే లైసెన్స్ ఉండే. చిన్న బండ్లు ఉంటాయిగా, ఎలక్ట్రిక్ బండ్లు అట్లాంటివి. ఫ్యూచర్ లో నడుపుతావా? చూద్దాం. అసలు నీ గోల్ ఏంటి? ఏం చేద్దామని? యాక్టింగ్ తర్వాత అంతే. ఇప్పుడు డాక్టర్ అవుతావా, ఐఏఎస్ అవుతావా, ఐపీఎస్ అవుతావా, పోలీస్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, సివిల్ ఇంజనీర్ అవుతావా? యాక్టింగే. ఏమొద్దు. ఎందుకు యాక్టింగ్ చూస్ చేసుకున్నావు? అంతే అంటే దానికి ఏదైనా ఉద్దేశం, కారణం ఉంటది కదా? నాకు డాన్స్ అంటే ఇష్టం, యాక్టింగ్ అంటే ఇష్టం. డాన్స్ వచ్చి నీకు? డాన్స్ బాగా వేస్తావు. ఏది కూర్చొని ఒక స్టెప్ ఏదైనా? కూర్చొని స్టెప్ అక్క. డాన్స్ వచ్చిన కూర్చొనైనా నుంచొనైనా వేయాలి. చికిడి చికిడి స్టెప్ వచ్చిందా నీకు రామ్ చరణ్ గారిది? వస్తే వేస్తా రీల్స్ లో. వేసారా? ఎందుకు? సిగ్గా? మొహమాటమా? కమెంట్ మీకు అమ్మాయిలు మెసేజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో? అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లో ఏమని మెసేజ్ చేస్తారు? సిస్టర్ ముందే చెప్తారండి సిస్టర్ అని. నాకు అసలు స్కోప్ ఇవ్వట్లేదు, ఏం చెప్పనివ్వట్లేదు. ఓకే, సిస్టర్ అని చెప్పేస్తారా ఫస్టే? ఓకే. మీరు ఫస్ట్ యాక్ట్ చేసింది ఎక్కడ? వెబ్ సిరీసా, షార్ట్ ఫిలిమా, రీల్సా? వెబ్ సిరీస్. ఏ వెబ్ సిరీస్ లో? తేజ్ ఇండియా దాంట్లో. వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? ఇంటికాడ తీస్తుండే, అట్లా ఒక వీడియో చేస్తా ఉంటే చేస్తాను చెప్పిన. మీ ఇంటి దగ్గర వాళ్ళు షూటింగ్ అక్కడ చేస్తుండే. షూటింగ్ అక్కడ చేస్తుంటే అప్పుడు పరిచయం అయ్యే వాళ్ళకి. ఓకే, పరిచయం అయినప్పుడు ఇంకా ఫస్ట్ అప్పటి నుంచి నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా, సడన్ గా వచ్చిందా? నుంచో ఉండే. అలాగా వాళ్ళ వెబ్ సిరీస్ లో చేసావు. బానే చూసుకుంటారా నేను వాళ్ళంతా? తేజ్ ఏమంటారు మీతో? మంచిగా. మీ రీల్స్ చాలా ఉంటాయి, మిమ్మల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు, మీ ఇద్దరు రీల్స్ చేసినవి. చాలా క్లోజ్ అయిపోయారు కదా, మరి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారా? టచ్ లోనే ఉన్నారా? ఫ్యూచర్ లో మళ్ళీ ఆయన దాంట్లో ఏదైనా చెయ్యాలి అంటే వెళ్తారా? మీకు బాగా ఇష్టమైన విషయం ఏంటి ఆయనలో? స్టైల్. ఇంకా అంతే. మంచితనం, మానవత్వం ఏం కాదా? ఇంకా అంతే. వర్ష డిసౌస తెలుసా? అదే వెబ్ సిరీస్ లో చేసినట్టు. ఎలా మాట్లాడతారు మీతో? మంచిగా మాట్లాడతారు. సడన్ గా ఇప్పుడు మెసేజ్ చేస్తే మాట్లాడతారా మీతో? సిగ్గుపడతాయి మెల్లగా. క్రష్ వర్ష అంటే? ఎల్లగా ఆనందం. వర్ష డిసౌస క్రషా? అదేం లేదా? నీకు వాళ్ళు ఎట్లా, వాళ్ళతో బాండింగ్ అదంతా ఎలా ఉంటది? కంఫర్ట్ ఉంటదా? ఉంటది. ఏమైనా నోరు తెరిచి చెప్పట్లేదు చూడు నువ్వు. బానే ఉంటది. మళ్ళీ వాళ్ళతో ఒక 1 year వరకు వర్క్ చేయాలంటే నాన్ స్టాప్ గా చూస్తావు. నీకు స్టడీస్ ఇంపార్టెంట్, యాక్టింగ్ ఇంపార్టెంట్ అంటావా? వెబ్ సిరీస్ అవి యాక్టింగే ఇంపార్టెంట్ అంటావు. నీ డైలీ రొటీన్ ఏంటి? చదువుగానే కొంచెం ఉండాలి, కొంచెం ఇది. డైలీ రొటీన్ ఏంటి? పొద్దున సాయంత్రం అసలు ఏం చేస్తావు? లేచి కాలేజీకి పోతా, వాళ్ళకి ఫోన్ చేస్తా, ఫ్రెండ్స్ కి కలిసి బస్ స్టాప్ వెళ్తాం. బస్ స్టాప్ నుంచి ఇంకా టిఫిన్ చేయకపోతే టిఫిన్ చేసి ఇంకా కాలేజీకి వస్తాం. మీ ఫ్రెండ్స్ ని జాగ్రత్తగా తీసుకెళ్ళడం అని. నువ్వు ఒక్కడ వెళ్ళి రాగలవా కాలేజ్ కి? ఒక్కడివి. భయం ఉండదా బస్ ఎక్కేటప్పుడు గానీ? ర్యాపిడో బుక్ చేసుకుని పోయి వస్తా.
ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోయి వస్తావు. ఒకవేళ ర్యాపిడో లేకపోతే బస్ అయితే హాలిడే ఆ? హాలిడే పెడతా. హాలిడే పెడతావు. ర్యాపిడోస్ ఇవన్నీ రాకముందు ఎలాగా? ఉం? ర్యాపిడోలు ఇవన్నీ ఈ మధ్య అప్పుడు వచ్చాయి కదా. స్కూల్ కదా, అప్పుడు స్కూల్కి వెళ్ళాడు ఒక్కడు వెళ్ళగలవాడు. ఇంటికాడ దింపుతారు అమ్మ అట్లా ఇంటికాడ. ఇప్పుడు ఓకే. నువ్వు ఒక్కడే వెళ్ళిపోగలవు, అంత ధైర్యం వచ్చింది. ఓకే, ఫ్యూచర్ లో ఏం చేద్దామని? టీచర్ మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ ఏం చేస్తావు? ఇంతే, ఇంకా చదువుకుంటా ఉంటావు. ఇంకెన్ని ఇయర్స్ అవుతావు ఇలానే? చూద్దాం, పోతానే ఉంటే చూద్దాం. పోతూ ఉంటూ చూస్తూ ఉంటావు. ఓకే, మూవీస్ లో చెయ్యాలి, స్క్రీన్ మీద కనిపించాలని నీ కోరిక. నిన్ను చూస్తే నార్మల్ గా చిన్న ఏజ్ అనే అనుకుంటారు ఎవరైనా, 11 15 అంటారు. 19 అంటే ఎవరు నమ్మరు కదా. నమ్ముతారు అక్క. నమ్ముతారా? నేనే నమ్మనిపోయి 19 అంటే. నమ్ముతా. నేను నమ్ముతా. అమ్మాయిలు అంటే ఎందుకు అంత ఇష్టం ఉండదు నీకు? చిన్నప్పటి నుంచి అట్లా. చిన్నప్పటి నుంచి అన్నిటికీ దూరంగా ఉంటా అంటావు. మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా నీ మీద జోకులు వేసి నవ్వినప్పుడు ఎప్పుడైనా బాధ అనిపించిందా? నేనే చాలా నువ్వే వేస్తావు రివర్స్ గా, వాళ్ళని ఏమి ఇయ్యవు. ఏమంటావు వాళ్ళని? అందరం ఆయన పైన ఇస్తాం జోకులు. ఏమని? ఆయనతోనే కెమెరా వస్తాయి, ఆయనతోనే కామెడీ వస్తుంది. ఓకే, మీది కో ఎడ్యుకేషనా లేకపోతే బాయ్స్ కాలేజా? కో ఎడ్యుకేషన్. కో ఎడ్యుకేషన్. నీకు వర్క్స్ లో గానీ, నోట్స్ రాయడంలో గానీ, ఎగ్జామ్స్ లో అమ్మాయిలు ఏమైనా హెల్ప్ చేస్తారా మాట్లాడి? నేనే రాస్తా. నేనే రాసుకుంటా. నువ్వే రాసుకుంటావు నోట్స్ లో అవన్నీ. మరి బ్యాగ్ మోయగలవా అంత పెద్ద బ్యాగ్? ఫోనే మోస్తున్నా అంటావా? ఫోన్ ఎట్లా, జోబులో సరిపోద్దా? సరిపోద్ది. ఎవరైనా ఎప్పుడైనా నిన్ను చిన్నపిల్లోడు అనుకొని ఎప్పుడైనా అనుకున్నారు? అంటే చాలా మంది పెద్దోడు అనుకోరు కదా. అంటే హోప్ ఇయ్యాలకి, చిన్నపిల్లలని హోప్ ఇయ్య. వాచ్ పెట్టుకుంటా పోతా, స్పెచ్ పెట్టుకొని ఫోన్ చూసుకుంటూ పోతా. ఓడనుకుంటా చిన్నపిల్లలని. అంటే అనుకుంటారు కదా చాలా మంది చిన్నోడు ఏమని. అనుకోరాక. ఎప్పుడైనా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, షాప్ కి వెళ్ళినప్పుడు చిన్న పిల్లోడు అనుకున్నారా? నేను అసలు అనుకోరు. తెలుసు అందరికి నువ్వు పెద్దడు అని. బొట్టు పెట్టుకున్నావు, భక్తి ఎక్కువ. రోజు గుడికి వెళ్తావా? అప్పుడప్పుడు, వారం 3 సార్లు. వారంలో ఒకసారి. నీ ఫేవరెట్ మూవీ ఏంటి? అన్ని మూవీలు ఇష్టం. చూస్తావా? అన్ని మూవీస్ చూస్తావా? థియేటర్కి వెళ్ళి చూస్తావా? థియేటర్ కి అప్పుడప్పుడు. ఇప్పుడు నువ్వు బాగా అలవాటు అయిపోయావు కదా, మీ ఫ్రెండ్స్ తోనే బయటకు వెళ్తావు, ఫ్రెండ్స్ తోనే కాలేజ్కి వెళ్తావు. ఒక టైంలో బీటెక్ అలా వచ్చినప్పుడు వాళ్ళు వేరే కాలేజెస్ కి వెళ్ళిపోతారు, నువ్వు వేరే దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఎలాగా? అందరం ఒకటే పోతాం. సరే, కాలేజీలు కూడా అయిపోయినాయి, జాబ్స్ వస్తాయి, అప్పుడు ఎలాగా? ఒకటే జాబ్. అందరూ వేరే ఆఫీసులకు వెళ్ళిపోతారు, నువ్వు వేరే ఆఫీస్కి వెళ్ళాలి, అప్పుడు ఎలాగా? ఇంటికి వచ్చినాక కలుస్తాం. అంతేగాని వేరే వేరే ఆఫీసులో ఓకే. ఇప్పుడైతే నువ్వు మీ ఫ్రెండ్సే జీవితం అనుకుంటున్నావు కదా. మీ పేరెంట్స్ ఎక్కువ, నీ ఫ్రెండ్స్ ఎక్కువ అంటే ఏం చెప్తావు? ఇద్దరు ఒకటే. ఇద్దర్లో ఒకళ్ళే. మమ్మీ. మమ్మీ. మమ్మీ తర్వాత ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. మమ్మీ ఎక్కువ ఇష్టమా, డాడీ ఎక్కువ ఇష్టమా నీకు? మమ్మీ. ఇద్దర్లో ఎవరికి ఎక్కువ భయపడతావు? మమ్మీ. మమ్మీ. ఇద్దర్లో ఏదైనా ఓపెన్ గా చెప్పుకోవాలంటే ఎవరికి చెప్తావు? నేను ఎవరికి చెప్పుకోను. అసలు ఏ విషయం ఎవరికి చెప్పుకో. నీకేమైనా బ్రేకప్స్ ఉన్నాయా? ఫోన్ వాళ్ళ కాడికంటే. వాళ్ళ కాడికే బో నీకేమన్నా. సో రామ్ చరణ్ గారి ఏదైనా డైలాగ్ చెప్తావా? ఏదైనా ఒక్క డైలాగ్, చిరుతాలో గానీ. నాకు డైలాగ్స్ ఉండవు. నువ్వు తేజ్ ఇండియా వాళ్ళ వెబ్ సిరీస్ లో గ్రీన్ ఒకటి ఇవ్వండి అని అడుగుతావు, అది మందు బాట్ల, సిగరెటా? నాకేం తెలుసు అక్క. అప్పుడు పోయినా చేసినా వచ్చేసావు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చెప్పాలి అంతే. అందుకే నీకేం తెలీదు. దాని తర్వాత నిన్ను అందరు గుర్తుపట్టడం అలా జరిగిందా? నీకు ఎలా అనిపించింది సడన్ గా ఫేమ్ అదంతా? మంచిగా అనిపించిందా? ఫోటోలు దిగుతారు అందరు బయట మస్తు మంది. నీకు అప్పుడు అబ్బా సెలబ్రిటీ అయిపోయాను అనిపిస్తుందా? నాకన్నా ఎక్కువ సెలబ్రిటీస్ ఉంటారు కదా, కామన్ గానే ఉంటారు. కామన్ గానే ఉంటారు. ఎప్పుడైనా అనిపించింది వెబ్ సిరీస్ చేయడం వల్ల నీకు ప్లస్ అయింది అని? ఇదివరకు ఇది చెయ్యక ముందు ఏమైనా ఆడిషన్స్ కి అలా వెళ్ళావా? ఏం ట్రై చేయాల? ఏదో దేవుడు లక్ వల్ల వచ్చింది అంటావు. సో నువ్వేం తింటావు నార్మల్ గా? మౌనం తింటావా, సైలెంట్ గా ఉండడం? మీ ఫ్రెండ్స్ ఉంటేనే మాట్లాడతావా? దయ్యాలంటే భయం ఉందా? కొంచెం అక్క. ఇప్పుడు ఈ రూమ్ లో లైట్లన్నీ ఆపేసి వెళ్ళిపోయి డోర్ వేస్తే భయం ఉండదు? భయం ఉండదు నిజంగా. ఏమి అరవడం మీడవడం చేయమంటావు మరొకసారి? వద్దులే అయ్యా, నీకేమైనా అయిందనుకో మీ ఫ్యాన్స్ అని కొడతారు మళ్ళీ. ఏం భయం లేక మీరున్నారు. దయాలు వస్తాయా? మేము అందరు వెళ్ళిపోతాం, లైట్లన్నీ ఆపేస్తాం. దయం ఇప్పుడు మా కెమెరామెన్ గారి దగ్గర ఒక తాయెత్తు ఉంది, ఆ తాయెత్తు ఇట్లా ఓపెన్ చేసి ఇక్కడ పెట్టి వెళ్ళిపోతాం అందరం. సరే నిజం
నిజం అంటే లైట్లు ఆఫ్ చేసి వెళ్తాం. సరే లైట్స్ ఆఫ్ చేద్దాం, ఎంత ధైర్యంగా ఉంటాడో చూద్దాం. అన్ని లైట్స్ ఆఫ్, నేను వెళ్తున్నా. నేను వెళ్తున్నా, చూద్దాం. ఆపండి లైట్లన్నీ ఒకసారి. అక్క మీరు లోపలికి వచ్చారు, నాకు తెలుసు. అన్నగానే వచ్చిండు, మీరు వచ్చారు అక్క ఫోన్ పట్టుకొని. మీరక్క అన్నేమో స్విచ్ కాడ ఉండి లైట్లు ఆఫ్ ఆఫ్ చేస్తారు. మీరు అనిపించారు అక్క లైట్ వేసినప్పుడు. వెనకాల ఉన్నా చూడక ఆడు పిరికోడు అంతే. ఆడు పిరికోడు తరుచుకుంటాడు మొత్తం బట్టలు. నీకు ఆల్రెడీ తడిచినట్టుంది. నాకేం లేక భయపడ్డావు. చిన్నగా మా కెమెరామ్యాన్ గారు లైట్లు అటు ఇటు చేసి చిన్నది కవర్ చేయకు. నేను లేను, నేను ఇప్పుడే వచ్చా. తెలుసక్క. తెలుసక్క. నేను నిజంగా నాకు రూమ్ లో వేసి ఉంచేయాలి. మీ ఫ్రెండ్స్ పాపం నీకేమైద్దా అంటే పాపం నేను డోర్ తీసా, లేతే వచ్చేదని కాదు. ఇంకేంటి విషయాలు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు నీ ఫ్యాన్స్ కి? ఏం లేదు. ఫ్యూచర్ లో అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నావు? పెళ్లి ఇష్టం ఉండక. కొన్ని లేచిపోతావా? కొన్ని అమ్మాయిని ఏమైనా లేపుకొద్దామా? మరి ఏంటి కాన్సెప్ట్ ఏంటి? నో పెళ్లి ఎందుకు? సిగ్గు పెళ్ళొద్దంటున్నాడు, సిగ్గుపడుతున్నాడు మళ్ళీ. ఇంట్లో మమ్మీ వాళ్ళు తెచ్చి కన్ఫర్మ్ గా చేస్తారు ఒక 10 years లో అన్న, 6 years లో. సరే నీకు ఒక అమ్మాయి నచ్చాలంటే ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి చెప్పుకొని? ఇప్పుడు అది చెప్పగానే అమ్మాయిలు లైన్ నుంచి ఉంటారనా క్యూలో? జస్ట్ నార్మల్ గా నీకు ఒక అమ్మాయి నచ్చాలంటే ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి? అమ్మాయిలా ఉంటే చాలు. అమ్మాయిలా ఉంటే చాలు, ఇంకా గుణాలు ఏమొద్దా? అలా ఉంటే చాలు. వాళ్ళు ఎట్లున్నా ఓకే. అలా ఎట్లున్నా ఓకే. ఏ మెల్లగా చెప్పమన్నా చెప్పినాక దానికి కూడా మళ్ళీ ఇయ్యో అంటే మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళే సెట్ చేసేది ఉన్నారు అడి తిరిగి నీకు. సరే ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ నీకేదైనా అబద్ధం చెప్పిన విషయం ఏదైనా ఉందా? నీ గురించి ఎవ్వరికి తెలియని ఒక్క నిజం చెప్పు. ఇప్పుడు దాకా మాకెవ్వరికి తెలియని ఒక్క నిజం ఉంటది కదా ఏదోటి. నువ్వు చెప్తావు, మీ ఫ్రెండ్స్ అడగనా? గంగాధర్ గురించి ఎవరికి తెలియని ఒక నిజం. అబ్బా భలే నవ్వు వస్తుంది. నువ్వు లేడీ గెటప్ వేసుకోమంటే వేసుకుంటావా? యాక్టివ్ లిప్స్టిక్ వేసుకొని వేసుకుంటావు, సిగ్గేం పడవు. ఎందుకు? యాక్టింగ్ కాబట్టి. మరి ప్రపోజ్ చేయంటే అదొక నువ్వే గల్ల వేషం వేసుకొని నువ్వే చెప్పుకుంటావు. నువ్వు ఏదైనా చేస్తాను అదొకటి చేయనంటున్నావు. అదొకటి చేయవు. ప్రేమకు విరుద్ధం నువ్వు ప్రేమకి విరుద్ధం. లవ్ అంటే ఎందుకు అంత హేట్ వచ్చింది? బేసిక్ ఎవరికైనా బ్రేకప్ అయితేనో ఎవరైనా మోసం చేస్తేనో లవ్ మీద విరక్తి వస్తుంది. నువ్వేం లేకుండా ఎట్లాగా? మీ ఫ్రెండ్స్ 4-5 చాట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో. నువ్వెంత స్పీడ్గా ఉండాలి చెప్పు? చాటింగ్ చేస్తావా అమ్మాయిలతో? ఏమని మాట్లాడతావు? తర్వాత తిన్నారా అంటే తిన్నారు, తర్వాత అంతే చాటింగ్. ఏం చేస్తున్నారు అంటే ఎక్కడున్నారు అని కనుక్కుంటావు. అంతేగాని ఇంకా అంతకు మించి ఏం మాట్లాడు. ఏమైనా టాపిక్ ఉంటే టాపిక్, ఏమైనా టాపిక్ ఉంటే టాపిక్. ఏ టాపిక్ ఎక్కువ మాట్లాడు? స్కూల్ అయినా కాలేజ్ అయినా ఉంటే మాట్లాడు. స్కూల్ పిల్లలు ఎవరైనా చాట్ చేస్తారు నీతో ఇన్స్టాగ్రామ్ లో? కాలేజ్ వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు అలా ఎందుకు ఇస్తారక? అంటే నీ ఫ్యాన్స్ ఉంటారు కదా అమ్మాయిలు ఎవరో ఒకరు. మీ ఫ్రెండ్స్ ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు బయటికి వెళ్దాం రా అంటే మీ ఫ్రెండ్స్ కి చెప్తావా చెప్పవా? చెప్తా. ఏమని చెప్తావు? బయటకు వెళ్తారంట, పిలుస్తుంది వెళ్దామంటూ దాచి సైలెంట్ గా ర్యాపిడ్ ఎక్కి వెళ్ళవా? ఎందుకు? ఫ్రెండ్స్ తీసుకొని వెళ్తా. ప్రతిదానికి మీ ఫ్రెండ్స్ ఉండాలి. మీ ఫ్రెండ్స్ లేకపోతే ఏం జరగదు. రేపు వాళ్ళు కూడా నీకు హ్యాండ్ ఇస్తే ఎందుకు ఇస్తారక్క? ఇస్తే ఒకవేళ నీకు చెప్పారు ఇవ్వనని, వాళ్ళు కూడా దూరం అయిపోయి ఎక్కడ వేరే స్టేట్స్కి వెళ్ళిపోయి జాబ్స్కి వెళ్ళిపోయి రోజు కనిపిరు, ఇంకా నీతో రోజు మాట్లాడరు, రోజు నీతో తిరగారు, అప్పుడు ఏం చేస్తావు? ఇంటికాడ ఫ్రెండ్స్ ఉంటారు. ఎక్కడ ఇంకా ఫ్రెండ్స్ ఎవరు లేరు, అందరికి జాబ్స్ వచ్చేసినాయి, అందరు వేరే ఊళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు అది నిజంగా జరుగుతుందా 5 years లో? అప్పుడు ఏం చేస్తావు? జరగదా? మీ జాబ్ వస్తే మీరు వెళ్ళిపోతారు కదా అందరు వేరే స్టేట్ కి? వెళ్ళిపోతారంటరా? వెళ్ళిపోతారు కదా జాబ్ వచ్చి వేరే స్టేట్ కి. జాబ్ వచ్చిన 1,00,000 జీతం అయినా వెళ్ళరా?
ఇప్పుడు అలానే అంటారా? అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. ఓకే, అప్పుడు చూద్దాం మనం. అప్పుడు చూద్దాం. అప్పుడు నాతో ఉంటావు మరి, నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? ఫ్రెండ్షిప్ చేస్తావు. నేను ఎక్కడ రమ్మంటే అక్కడ రావాలి మరి. ఇంకాదురా, నేను కిడ్నాప్ చేయను. భయపడుతున్నాడు. నేనెందుకు భయపడతాక? నేనెందుకు భయపడతా అక్క? సరే, మీ డాడీ అంటే చాలా భయమా నీకు? భయం లేదు. ఎలా మాట్లాడతావా ఆయనతో? ఇలాగ ధైర్యంగానే కాళ్ళ మీద కాలేసుకుని మాట్లాడతావా? ఏం మాట్లాడుతుంటావు ఎక్కువ? అసలు మాట్లాడతావు ఇంట్లో అన్నా? బయటనే ఉంటాక. బయటనే ఉంటావు ఎక్కువ. ఇంట్లో ఎత్తుక్కోరా నిన్ను, ఎక్కడికి వెళ్ళిపోయావు ఏంటో అని? ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తారు. ఏం చెప్తావు ఫోన్ చేస్తే? బయట ఉన్నాను చెప్తా. బయట ఉన్నా అని చెప్తావు. నువ్వు రౌడీ షీటర్ లాగే అన్నావు, బయటే ఉండడం. సరే, అమ్మాయిల్ని ఎవరైనా ఏడిపిస్తే ఊరుకుంటావా? రోడ్డు మీద నీ కళ్ళ ముందు ఎవరైనా అమ్మాయిని ఎవరైనా అబ్బాయి ఏడిపిస్తే ఊరుకోవు. ఏం చేస్తావు? పోలీసు వాళ్ళకన్నా ఎవరికైనా ఫోన్ చేస్తా. ఫోన్ చేస్తావు. ఎప్పుడైనా చేసావు అలాగా ఇదివరకు? అన్న వాళ్ళకి చేసిన. అంటే ఏం జరిగింది? ఏం చేస్తారు, ఇట్లా ఏడిపిస్తారు అన్న వస్తే కొట్టనే చెప్పా. వాళ్ళు ఎవరో వీడు చిన్నపిల్లడు ఏం కాదులే అనుకోని నీ ముందు ఏడిపించుంటాడు. అంతేం లేదు. ఇప్పుడు నీ కళ్ళ ముందు అన్నీ ఎవరైనా ఏడిపిస్తున్నారు అప్పుడు ఏం చేస్తావు? ఇంటర్వ్యూ బంద్ చేసి నేను ఇంటికి వెళ్తా. నన్ను ఏడిపిస్తుంది, కాపాడవా నన్ను? కెమెరామెన్ అన్న ఉన్నాడు, మేకప్ అన్న కెమెరామెన్ అన్న మేకప్ అన్న వాళ్ళే నన్ను ఏడిపిస్తున్నారు అప్పుడు నువ్వు గమ్ము ఎందుకుంటావు? వాళ్ళ పైన రియాక్ట్ అవ్వట్లేదు. నేను ఏడుస్తున్నా, అప్పుడు ఏం చేస్తావు? వెళ్ళిపోతావు ఇంటికి? ఒకరికి చెప్తా. ఏం చెప్తా? ఎవరో ఒకరికి ఏం చెప్తా? ఆలోచించాలి. ఆలోచించాలి. నీ కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఊరుకుంటావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు అంటే ఏం చేస్తాం? మరి ఊరుకొని అన్నావు ఇప్పుడే. ఊరుకొని అన్నప్పుడు ఏం చేస్తావు చెప్పు? ఏదో ఒకటి చేస్తాం. ఆ టైంలో ఏదో ఒకటి చేస్తావు. ఒక కుక్క ఉంది, ఆ కుక్కను ఒకటి రాయితో కొడుతున్నాడు. అప్పుడు ఆ కుక్క నన్నే కలుస్తాయి. ఆ కుక్కలు నిన్నే కలుస్తాయి. ఇప్పుడు కుక్కలు వెనకాల పడ్డాయా కరవడానికి? దాన్ని గెలితే మనం గెలితే అవి ఎప్పుడైనా వెనకాల పడ్డాయా కరవడానికి? అట్లాగా నన్నే కలిసింది కుక్క. ఎందుకంటే దాని నోట్లో చేయి పెట్టా. మరీ బాగుంది. బాగుందంటే కరిగితే బాగుందా? ఏలు పెట్టి కొరిపించుకోవడం ఇంకా బాగుంటాయి. ఏలు పెట్టమంటే ఇట్లా పట్టుకున్నా, అది కరిగింది. ఇంట్లో కుక్కనా? ఈజీలో కుక్కనా? వేరే వాళ్ళ ఇంట్లో కుక్క. కరుస్తాయి పక్క. కరుస్తాయి పక్క. నీకు తెలుసా ఏ కుక్క కరిచిద్దే కుక్క కరవదని? నిజంగా అయితే నీకు అన్నిటి మీద బాగానే అవగాహన ఉంది. ఒకవేళ మన దేవుడే కిందకి వచ్చి నీకు వరం అడిగితే నువ్వేం చెప్తావు? నీకు ఏ వరం కావాలంటావు? నాకు ఇంకోసారి అమ్మ ఉంటే చాలా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, అమ్మ ఫ్రెండ్స్. దేవుడిని ఏం అడుగుతావు? దేవుడు ఇట్లానే ఉండాలనుకుంటా. హ్యాపీగా. దేవుడు ఎప్పుడు గొప్ప, ఇంకేం అడుగుతాం? ఏం అడగవు. దేవుడు వచ్చిందే నీకోసం ఏదైనా అడుగుతావని. నువ్వే నాకేం వద్దని పంపించేస్తావా? పైసలు ఉండాలి, మరి ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, మీడియం. కొంచెం ఫోన్ పే చేయండి అంటావా దేవుణ్ణి? ఫోన్ పే ఎందుకు చేస్తాడు? క్యాష్ ఇస్తాడు. క్యాష్ ఇస్తాడా? ఓహో, క్యాష్ అంటే వేరే రూపంలో ఇస్తాడు. వేరే రూపంలో ఇస్తాడు. ఓకే, మీ ఫ్రెండ్స్ కి ఇస్తావు అప్పుడు? ఇస్తా. నీకు రోడ్డు మీద ఒక 2 లక్షల రూపాయలు దొరికితే ఏం చేస్తా? తీసుకుంటాం, పోతాం ఎక్కడికన్నా. ఏడిపోతా తీసుకొని? ఫస్ట్ నువ్వు మొయ్యగలవా అవన్నీ? 2 లక్షలు మొయ్యడానికి ఏమైనా ఉందాక తీసుకుంటాం, ముగ్గురం పోతాం బయటికి. నీ ఫ్రెండ్స్ లేరు? ఎవ్వరు లేరు, నీ ఒక్కడే కనిపించింది అప్పుడు? ఫోన్ చేసుకొని ఫోన్ చేస్తా ఫ్రెండ్స్ కి. మీ ఫ్రెండ్స్ సరే నాకు 1 లక్ష నాకు 1 లక్ష కావాలరా అంటే ఇస్తా. మరి నీకు? నాకు అవసరం, వాళ్ళు ఇస్తారు కాబట్టి. వాళ్ళు ఇవ్వరు, వాళ్ళకి కావాలి, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు వాళ్ళకి 1 లక్ష ఇస్తాను, నేను 1 లక్ష తీసుకుంటా. లేదు, ఇద్దరికి 2 లక్షలు కావాలి మీ ఫ్రెండ్స్ కి, నీకు ఇవ్వరు? ఇస్తావు. వామ్మో, ఫ్రెండ్స్ అంటే ప్రాణం. ఒకవేళ ఫ్రెండ్స్ కోసం చేయి కోసుకోవాలంటే కోసుకుంటావా? కోసుకుంటావు. అయినా ఫ్రెండ్స్ చెప్పారు. ఫ్రెండ్స్ చెప్పరు? చెప్తే చెప్పినప్పుడు చూద్దాం. కత్తి తీసుకురమ్మంటావా? వద్దులే, అసలే పసిప్రాణం నీది. అమ్మో, ఫ్రెండ్స్ కోసం బతుకుతున్నట్టుంది నువ్వు. 3 Idiots మీ ముగ్గురు? చూడు, వాళ్ళే అండిస్తారు నీకు. చూడు, ఏదో ఒక అమ్మాయి కనిపిస్తారు బండి మీద. సరే, ఇంకొకటి, నువ్వు సడన్ గా ఏదైనా పెద్ద ఆపర్చునిటీ వచ్చి మూవీస్ లో గానీ ఎక్కడైనా నువ్వు వెళ్ళిపోయావు, ఒక 1 year వీళ్ళతో ఉండలేవు, అప్పుడు నీకు యాటిట్యూడ్ అవన్నీ పెరుగుతాయా? మీ ఫ్రెండ్స్ తో ఎప్పుడున్నట్టే ఉంటావా? ఉంటావు. నిజం చెప్పు, నో తెలిసి ఉంటావు. నీకు నెలకి ఒక 2 లక్షలు వస్తుంది జీతం, నువ్వు పెద్ద స్టార్ అయ్యావు, నీకు ఫ్యాన్స్ అందరు ఉన్నారు, మీ ఫ్రెండ్స్ అప్పుడు వచ్చి నీతో మాట్లాడి ఫోటోలు అడిగితే ఇస్తావా? మాట్లాడతావా? ఇస్తా. నా లైఫ్ సెట్ అయిందంటే వాళ్ళ లైఫ్ సెట్ అయినట్టే. వాళ్ళ లైఫ్ సెట్ అయినట్టే. వాళ్ళ లైఫ్ కూడా సెట్ చేస్తావు? నేను సెట్ అయిన ఒక 1 day లో.
1 డేలోనే ఎలా సెట్ చేస్తావు? చూద్దాం అప్పుడు. చూద్దాం. నువ్వు అన్నట్టు లక్షలు వస్తే అక్క చూస్తా. అలాగే అలానే చూస్తావు. కార్టూన్స్ చూస్తావు ఇప్పుడు? ఉం? బొమ్మలు కార్టూన్స్ ఏం చూడు? ఫోన్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, స్క్రోల్ అంతే. నీకు రీల్స్ ఎవరు తీస్తారు? నేను తీసుకుంటే ఫ్రెండ్స్ ఇస్తారు. అసలు పొద్దున్న లేసి సాయంత్రం కాలుతూనే ఉంటున్నావు. మీ కొడుకు అనుకుంటారు ఎవరైనా చూసి, జాగ్రత్త. కాదన్న, ఎవరైనా చెప్పారా నీ స్మైల్ బాగుండిద్దని? ఎవరు చెప్పారు? మస్తు మంది చెప్తుంటారు. నీ హెయిర్ బాగుండిద్దని చెప్పారు ఎవరైనా? నువ్వు బాగుంటావు అని చెప్పారు ఎవరైనా? చెప్పారా? మరి అప్పుడైనా లవ్ చేయాలి కదా నువ్వు. అదొక్కటి చేయడు. ఎన్ని చెప్పినా అది మాత్రం చేయడు. హిగ్నటైజ్ చేసినా కూడా చేయడు. సరే, ఇప్పుడు మన ప్రభాస్ గారు తెలుసా? ఆయన మూవీస్ చూసారా? ఒకవేళ ప్రభాస్ గారు వచ్చి నీకు ఫేవరెట్ రామ్ చరణ్ గారు కాబట్టి నెక్స్ట్ మూవీలో నీకు ఛాన్స్ ఇస్తాను, మొత్తం సినిమా నువ్వు ఉంటావు, కానీ మీ ఫ్రెండ్స్ ని వదిలేయాలి అంటారు. అప్పుడు నాకు సినిమా సినిమా పోతా, ఫ్రెండ్స్ ని విడిచిపెట్టానంటావు. ఆ సినిమా వల్ల నీకు పేరు వస్తుంది, బాగా నీకు మంచిగా డబ్బులు వస్తాయి, అన్ని వస్తాయి. అప్పుడు వాళ్ళకి పైసలు ఇస్తా, పోతా. పోయి అందరం అయిపోయి ఉండాలి అంతే. కానీ మీ ఫ్రెండ్స్ ని వదిలేయాలి అంటారు వాళ్ళు. నీ ఫ్రెండ్స్ తో ఉండకూడదు అంటారు. షూటింగ్ పోతా, మళ్ళీ వచ్చినాక కలుస్తా. అప్పుడు వరకు ఇసి పెట్టేస్తా. అంటే విడిచిపెట్టేస్తావు? అప్పుడు వరకు ఇసి పెట్టేస్తా. బయటనే ఉంటారు కదా. ఆ సినిమా ఆఫర్ అన్నా లేదా నీ ఫ్రెండ్స్ అన్నా వదిలేయాలి. చెప్పు. చాలా భారీ ప్రశ్న. ఇప్పుడు వాళ్ళతోనే వెళ్ళాలి నువ్వు ఇంటికి. ఆలోచించుకొని చెప్పు. ఫ్రెండ్సే. ఎందుకు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి వాళ్ళతోనేనా? అరే చెప్పు. ఆఫర్ వద్దంటావు, పేరు వద్దంటావు, డబ్బులు వద్దంటావు, ఏదన్నా ఫ్రెండ్స్ అంటున్నావు. ఇన్ఫినిటమ్ లో నువ్వు వర్క్ చేసావు కదా, సో ఆ ఛానల్ గురించి అంత ఎక్స్పీరియన్స్ చెప్పు. ఎలా ఉంది ఏంటి? బానే ఉంది. పేమెంట్ అవన్నీ బానే ఇచ్చారా టైంకి? నీకు హెల్ప్ అయిందా దానివల్ల ఏదైనా? సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా నీ ఫ్యాన్స్ కి? నీకు యాటిట్యూడ్ అని చెప్పు. అమ్మాయిని చూడమని చెప్పు. అమ్మాయికి లైన్ లేదని చెప్పు. నువ్వు బాగా భయపడిన సంఘటన ఏంటి నీ లైఫ్ లో? భయం భయపడలా. నీకు ఇప్పుడు యాక్టింగ్ అంటే చేస్తాను అన్నావు కదా, సరే ప్రపోజ్ అయితే చెయ్యవు, అమ్మాయిలు అయితే చేస్తా అన్నావు. ఇప్పుడు నీకు లిప్స్టిక్ ఇస్తే వేసుకుంటావా? సిగ్గుపడని అంటావు. ఇప్పుడు నేను ఇస్తా, నిజంగా వేసుకుంటావు లిప్స్టిక్? యాక్టింగే కదా, చేయొచ్చుగా. ఈడు వేసుకో. యాక్టింగ్ ఏదైనా చేస్తానన్నావు. ఇప్పుడు ఇట్లున్న అవతారంలో బట్టి వేసుకుంటా. సరే, నా డ్రెస్ వచ్చి ఇప్పుడు చున్నీ కప్పుతా, లిప్స్టిక్ రాసుకుంటావా? యాక్టింగ్ అంటే యాటిట్యూడా, స్టైలా? సరే, నీకు ఏదైనా వచ్చిన ఒక పాట పాడొచ్చు కదా. ఏదైనా ఒక్క పాట నీ ఫ్యాన్స్ కోసం. నీకోసం చూసే వాళ్ళు కూడా ఉంటారు ఇంటర్వ్యూ. నీలో ఈ టాలెంట్ ఉందని తెలియదు. ఒక్క పాట. లవ్ సాంగా, బ్రేకప్ సాంగా, రొమాంటిక్ సాంగా, ఐటమ్ సాంగా, నీ ఇష్టం. ఏం సాంగ్స్ లేవు. నీకు ఇన్స్టాగ్రామ్ లో ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? రీల్స్ చేసే వాళ్ళలో అందరు ఇష్టమే. ఒకరి పేరు చెప్పు. అందరు ఇష్టం. ఒకరి పేరు చెప్పు. నువ్వు తెలివిగా అందరు ఇష్టం అనడం కాదు, ఒకరి పేరు చెప్పు. అందరు ఇష్టమే. అందరు ఇష్టమే. నీకు ఆధార్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉందా? ఓటర్ ఐడి ఉందా? ఓటేసావా? ఎందుకేలా? అయిపోయినాక వచ్చింది ఓటర్ ఐడి. ఎలక్షన్స్ అయిపోయాక వచ్చిందా? నెక్స్ట్ ఇయర్ వేస్తానంటావు. నెక్స్ట్ ఇయర్ అప్పుడు కూడా మీ ఫ్రెండ్సే కావాలంటావు. ఓటు కూడా నీకు ఇష్టం వచ్చినట్టు వేస్తావు? ఫ్రెండ్స్ అడిగి వేస్తావా? ఓటు చెప్పొద్దు కదా. వేసినాక చెప్తావు, వేయక ముందు చెప్పనంటావు. అయినా వేస్తే ముగ్గురం మాట్లాడుకొని ఒకరికి వేస్తాం. ముగ్గురు మాట్లాడుకొని ఒకరికి వేస్తారు. వాళ్ళు నీతో ఒక మాట చెప్పి లోపలికి వెళ్ళి ఇంకొకరికి వేస్తే అది మనకు తెలియదు. ఏదన్నా ఫ్రెండ్స్ అంటావు. సో మీ ఫ్రెండ్స్ గురించి ఒక్క లైన్ లో చెప్పాలంటే ఏం చెప్తావు? బెస్టా ఏదో వేస్ట్ అన్నట్టు అనిపించింది ఫస్ట్. వాళ్ళు ఉన్నారనా లేకపోతే నిజంగానేనా? సో ఫైనల్ గా కెమెరా చూసి నీ ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నావా? ఒక ఫ్లయింగ్ కిస్ ఇవ్వచ్చు కదా ఫ్యాన్. ఎవరికి? అమ్మాయిలకా అబ్బాయిలకా? అమ్మాయిలకా అబ్బాయిలకా ఫ్లయింగ్ కిస్? బాయ్స్. గర్ల్స్ అంటే నీకు ఇష్టం ఉండదు. నీకు దండమే బాబు. కరోనా వైరస్ కన్నా ఎక్కువ వైరస్ అమ్మాయిలు అంటే నీకు. అమ్మాయిల వైరస్ ఉంది కదా నీకు. అమ్మాయిల దగ్గర రాకూడదు కదా. కొంచెం ఇంత దగ్గరకు వస్తే మనం పోతాం నీ దగ్గర. అప్పట్లో జనరేషన్, ఇప్పుడు జనరేషన్ వేరే అంటే మారిపోవడం అంటే ముంబై వెళ్తున్నారా? అంటే మారిపోవడం అంటే ఎట్లా? నవ్వుతున్నాడు, అర్థమైంది. మారిపోవడం అంటే ఎట్లా? నాకు అర్థం కాలే. నువ్వేమన్నావు అంటే ఇప్పుడు అమ్మాయిలు మోసం చేస్తారు, జెన్యున్ ఉండరు. అట్లా అమ్మాయిలే మోసం చేస్తారు, అబ్బాయిలు చేస్తారు కొంతమంది. ఎక్కువగా అయితే అమ్మాయిలు చేస్తారు. అప్పుడు అబ్బాయిలు, ఇప్పుడు అమ్మాయిలు.
ఇప్పుడు అమ్మాయిలు ఎందుకు మోసం చేస్తున్నారు? పైసలు బట్టి పైసలు బట్టి. పైసలు ఉంటే మోసం చేయరంట. ఇంకా కొంచెం గుణం గుణం. ఒకవేళ నీ దగ్గర రేపు ఫుల్ డబ్బులు నాకు అమ్మాయిలు వచ్చి మాట్లాడితే నీతో పట్టించుకొని అంటావు. మీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు ఎవరైనా అమ్మాయిని సెట్ చేసుకుందామని. చూడు నువ్వు రారా నువ్వు దా అంట. ఏం కదా ఎవరైనా ఒక చెప్పాలా? నీ గురించి చెప్పాలా? సో మన గంగాధర్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చారు. ఫ్రెండా అన్న? అన్న అన్న. సొంత అన్న? సొంతగా చుట్టాలు? చుట్టాలు కూడా కాదు. మరి వీడు మా అక్క వాళ్ళ కాలేజ్ లో చదువుతాడు. ఆహా. సో అలా పరిచయం. ఓహో, మీ అక్క చెప్పారా ఉమ్. తను టేక్ కేర్ తీసుకోమని? అలా ఏం ఓకే. నిజంగా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఉన్నోళ్ళని విడగొడతారు. ఉన్నోళ్ళని విడగొడతావా? తప్పు కదా. ఏం తప్పక లవర్స్ ని విడగొట్టడం తప్ప? పాపం అది తెలుసా? పాపం కాదా? సో తను ఎట్లా అందరితో మంచిగా ఉండి మంచిగా మాట్లాడతాడా? అందరితో బాగానే ఉంటాడు కానీ ఇప్పుడు ఇంటర్వ్యూలోనే చాలా కొంచెం. సైలెంట్ గా. చాలా సైలెంట్ గా ఉన్నాడు. అవును, తెలుస్తుంది. అంటే తను బయట కూడా అలానే ఉంటాడా మీతో ఉన్నప్పుడు? ఎవరైతే కొత్తగా అప్పుడప్పుడు పరిచయం అవుతారో ఉమ్. వాళ్ళని అంతా చూడదు కానీ రెగ్యులర్ గా అయితే రెగ్యులర్ గా ఉండే వాళ్ళతో అయితే తెలియదు. మరి తను రోజు బయటికి వెళ్ళాలి ఒక్కడంటే వెళ్ళగలడా? ఎక్కువ దూరం వెళ్ళాడు వీడు. ఆ. మా ఇంటి దగ్గరికి వచ్చే దారిలోనే అందరు ఉంటారు లైన్ గా తెలిసిన వాళ్ళు. ఆ. వాళ్ళతోనే ఉంటాడు ఎక్కువ. అదే, తప్పిపోవుగా, దారేం మర్చిపోవుగా, గుర్తుండిద్దిగా. ఎప్పుడైనా భయపడ్డారా కనిపీక తిను? అలా ఏం కాదు. అదే. వీళ్ళ మమ్మీ నాకు ఫోన్ చేస్తుంది ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగినా కానీ ఫోన్ చేస్తారు. ఫ్యూచర్ లో ఏంటి పెళ్లి చేసుకుని అంటున్నా, నిజమేనా? అది నిజం. ఎందుకు? మేము కూడా అదే క్వశ్చన్ అడిగాను చాలా సార్లు. ఆ. మోడీ పెళ్లి చేసుకున్న తర్వాత తీసుకుంటా అంటే మోడీ పెళ్లి చేసుకున్నాక చేసుకుంటావా? అవునా? సరే, మన రాష్ట్ర ప్రధానమంత్రి ఎవరు? మన రాష్ట్ర ప్రధానమంత్రి మోడీ మోడీ గారా? ఏ మోడీ గాడన్నావా గారన్నావా? మోడీ గారు. మోడీ గారు. ఓకే. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు. ఇదివరకు జగన్. ఓకే. మన రాష్ట్ర ప్రధానమంత్రిగా దేశానికే ప్రధానమంత్రి. దేశానికా? దేశానికి ప్రధానమంత్రి ఎవరు? ఓకే, రాష్ట్రానికి చెప్పు. దేశానికి తెలీదు. మన దేశానికి ప్రధానమంత్రి తెలీదు. రాష్ట్రానికి అయితే మోడీ గారు అని తెలుసు. గుర్తొస్తలే పేరు. గుర్తొస్తలే. మెస్సీ తెలుసా? మెస్సీ ఫుట్బాల్. ఆయన ఎవరో తెలుసా? మెస్సీ. ఏం చేస్తాడు ఆయన? మెస్సీ దండం పెడతాడు ఇలాగా. ఆయన ఏం చేస్తాడు మెస్సీ? తెలీదు. తెలియకుండా ఆయన ఎలా తెలుసు మరి? మొన్న చూసా. రేవంత్ రెడ్డి గారితో రేవంత్ రెడ్డి గారితో ఉండే. వావ్. మన గవర్నర్ ఎవరు? గవర్నర్. గౌను కాదు, గవర్నర్. గవర్నర్ ఎవరు? ఇప్పుడు రాదని చెప్పొచ్చు కదా, ఏదో తెలిసినట్టు ఆలోచించి దాని గురించి. ఓకే. పాన్ ఇండియా మూవీస్ ఒక 3 పేర్లు చెప్పు. 3 పాన్ ఇండియా మూవీస్. తెలీదు. సినిమాలు చూస్తాను. నార్మల్ సినిమాలు చెప్పు. పుష్ప చూసావా? 1, 2 చూసావు. నీకేం నచ్చింది 1, 2లో? 2లో హీరోయిన్ పేరు చెప్పు. రష్మిక. సినిమాలో పేరు. సినిమాలో అమ్మాయికి ఏం పేరు? అమ్మాయిది శ్రీవల్లి. అదైతే తెలుసు కానీ మన దేశ ముఖ్యమంత్రి ఎవరో తెలీదా నీకు? శ్రీవల్లి అని తెలుసు. మన దేశ ముఖ్యమంత్రి ఎవరో తెలీదా నీకు? తిన గురించి ఎవ్వరికి తెలియని ఒక నిజం మీకు ఒకటే తెలిసి, మాకు ఎవ్వరికి తెలియని ఒక నిజం. కాన్ఫిడెన్స్ గా కూర్చున్నాడంటే మీరు చెప్పరన్నట్టు కూర్చుండు. చెప్పిస్తాం మీ ఫ్రెండ్ తో. ఎవరికి చెప్పడు, ఏడుస్తుంది. అవునా? ఏ విషయంలో? ఫ్రెండ్స్ రిలేటెడ్ కానీ ఫ్యామిలీ రిలేటెడ్. ఎందుకు ఫ్రెండ్స్ అంటే తనకు అంత పిచ్చి ఇష్టం? ఇంకా వేరే వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ అవ్వడు. ఏదున్నా కానీ మా వరకే. దానికి నుంచి ఇంకా ఒక బార్డర్ పెట్టుకుంటాడు. దానికి బయటకి పెళ్లి ఎందుకు చేసుకొని అంటున్నాడు? వీళ్ళందరి దగ్గర చూసా, ఫ్రెండ్స్ దగ్గర చూసా. వాళ్ళు ఇప్పుడు మీరైనా చేసుకుంటారు కదా ఒక 5-6 years లో. అదైపోతుంది మరి అప్పుడు ఒంటరోడు అయిపోతాడు కదా. నువ్వు కూడా చేసుకుంటావు కదా. మరి అందరు చేసుకుంటా అంటున్నాడు, నువ్వు ఒక్కడ వాడి కట్టి తెలుసు. మరి అందరు చేసుకుంటే తను ఒక్కడే అయిపోతాడు కదా. వీడు మాత్రమే ఉంటాడు. మీరు వైఫ్ వచ్చాక కూడా ఫ్యూచర్ లో ఇదే బాండింగ్ తో ఉంటారా తినతో? ఒకవేళ మీ వైఫ్ వద్దు తనను పక్కన పెట్టు మాట్లాడకంటే ఫస్ట్ వీడినే పరిచయం చేస్తా. ఫస్ట్ వీడినే. అయినా కూడా కొన్ని ఇయర్స్ అవుతా వద్దు నువ్వు ఫ్రెండ్స్ తో ఎక్కువ ఉంటున్నావు, నాతో ఎక్కువ ఉండాలి, తనని దూరం పెట్టు అంటే తింటానా? సిగ్గుపడుతుండు.
ఏ తలెత్తురా సిగ్గుపడుతున్నాడు. అంటే వైఫ్ మాట కూడా వినంటారు, వినరు, తనే ఎక్కువ అంటారు. అలా అని కాదు, ఇచ్చే వాల్యూ. ఇచ్చేవాళ్ళు తనే విడగొడతా అంటున్నాడు అందరిని. మరి మిమ్మల్ని మీ వైఫ్ ని కూడా విడగొడితే తనని తన వైఫ్ ని విడగొడతా? విడగొట్టవు, మనసులో ఉంది విడగొట్టేస్తానని. కానీ ఎందుకు ఫ్రెండ్స్ అంటే, ఫ్రెండ్స్ విషయంలో ఎందుకు ఏడుస్తున్నాడు? అంటే దూరం అయిపోతాను భయంతో. కొంతమంది దూరం అవుతున్నారు అని చెప్పేసి, అండ్ ఇంత చూపించినా గానీ వాళ్ళకి ఇచ్చే ఎఫెక్షన్ ఇచ్చినా గానీ వాళ్ళు కేర్ చేయకపోవడం కానీ దాన్ని చూసి బాధపడుతుంది. వయసులో నువ్వు అమ్మాయిల కోసం బాధపడకుండా ఫ్రెండ్స్ కోసం బాధపడడం ఏంటా గంగాధర్? అంతే. సో తనకి బ్లెస్సింగ్ అంటే మీరే అంటారు, ఇంకా ఫ్రెండ్సే. దేవుడు ఇచ్చిన వరం అంటే ఫ్రెండ్సే. ఇంకా లైఫ్ లాంగ్ తను మీరే చూసుకుంటారా ఫ్రెండ్ గా? మీరు ఫ్రెండ్స్ లేదు, ఇంకా వీడి ఫ్యూచర్ బట్టి వీడికి కూడా కొత్త ఫ్రెండ్స్ వస్తారు, అప్పుడు మేము గుర్తుంటాము. ఉంటారా అన్న? ఎందుకుంటారంట? ఒకవేళ ఉండకపోతే ఉంటారు. సో తిన గురించి ఎవరికి తెలియని విషయం అయితే చెప్పనంటారు. చెప్తున్నాను కదా, ఫ్రెండ్స్ కోసం ఏడుస్తాడు. ఓకే. అండ్ చిన్నప్పుడు కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి, వాటిలు అవి కూడా గుర్తు. నీ సాడ్ మూమెంట్ ఏదైనా ఉంది? ఒక్కటి సాడ్ చెప్పు, ఏం కదా ఒక్కటి మీరు చెప్పండి, ఏదైనా ఒక్కటి. ఒక్కటి ఏం లేవు, ఆలోచించాల్సి వస్తుంది. ఉన్నాయంట చెప్తున్నాడు మీ ఫ్రెండ్. ఉండయ్యా ఒక్కటి. ఏం లేవా? ఏం లేవా? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్షిప్ కలకాలం ఇలానే ఉండాలి. నువ్వు లవర్స్ అందరినీ విడగొట్టాలి. నువ్వు మాత్రం లవ్ చేయకు, ఎవరిని లవ్ చేయనివ్వకూడదు. సో ఏం చెప్పాలనుకుంటున్నారా మీ ఫ్రెండ్ గురించి ఫైనల్ గా? ఫ్యూచర్ లో కొంచెం బెటర్ ప్లేస్ లో ఉంటే చాలు. మీ ఫ్రెండ్ ఇప్పుడు అయితే ప్రస్తుతం మీ ఒళ్ళో ఉన్నాడు, ఫ్యూచర్ లో అంటే ఏ హీరో దగ్గర, ఏ హీరోయిన్ ఒళ్ళో ఉంటాడు. హ్యాపీగా మనసులో చిన్నగా ఆనందం. అన్న కంచి కదా పోయేది వాళ్ళ కాడికి. ఆహా, అన్నానే అంటావు అందరినీ. సేమ్ ఏజా మీరు? మీకెంత? 21. 1 year తేడా. 19, 2021 2 years. మీకన్నా పెద్దలతో ఫ్రెండ్షిప్ ఏంట్రా నీకు? అన్నా అంతే. నీ ఏజ్ వాళ్ళు ఎవరు లేరా ఫ్రెండ్స్? నిజంగా అమ్మాయిలతో ఎందుకు మాట్లాడు? దూరం పెడతాడు. చెప్తున్నా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళకైనా బ్రేకప్ స్టోరీస్ అన్ని చూసి ఇలాంటి హెడ్ ఎక్స్ అని వద్దని. అమ్మాయిలు వచ్చి మాట్లాడతారా తనతో? అయినా దూరం పెడతాడా? ఓకే. నేను అమ్మాయినే కదరా, నా మీద డౌట్ ఏమైనా కాదుగా. మరితో లవ్ చేసుకుందాం పోనీ? వద్దక్కని పోనీ నన్ను లవ్ చేయొచ్చు కదా గంగాధర్. ఆహా, అంటే అందంగా లేననే కదా? నీకు కూడా పైసలు చూసి లవ్ చేస్తావా? ఫాలోవర్స్ చూసి లవ్ చేస్తావా? మరి ట్రూగా లవ్ చేయొచ్చు కదా? చెయ్యవా? లేచిపోదాం పోనీ మనం? ఒకవేళ లేచిపోయిన అయితే ఎంత దూరం వెళ్తాం మన ఇద్దరం? నేను పో, నేను వచ్చేస్తా నీ కోసం బ్యాగ్ తీసుకొని మా ఇంట్లో చెప్పేసి. నీ దగ్గరికి వస్తా. అంటే నువ్వు పట్టించుకోవా నీ కోసం నేను బ్యాగ్ తీసుకొని వచ్చినా? మీ ఇంటికి వస్తే డైరెక్ట్ మీ మమ్మీకి చెప్తా, మీ అబ్బాయి కోసం వచ్చేస్తే బ్యాగ్ తీసుకొని అన్ని వదిలేసాను. ఏం వద్దు, నీకేం పట్టించుకుంటా. నాకు చెప్తాను కదా, ఇంకొక 5 సంవత్సరాల వీడు ఇంకొక అమ్మాయితో కనిపించబోతే నా పేరు శ్రీవిద్య కాదు. ఇంకో పేరు పెట్టుకుంటారా? నువ్వు ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొక అమ్మాయితో నాకు కనిపించాలి. ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడితే ఫోటోలు తీసి నాకు పంపించండి, సరేనా? ఇప్పుడు ఇప్పుడు అక్క అమ్మాయినే, నాకే డౌట్ పెడుతుంది వీడు. నేను అమ్మాయినే, ఓకేనా? వేరే అమ్మాయిలతో అన్నా. సిస్టర్స్ మాట్లాడతారు వాళ్ళ అమ్మాయిలు. సరే ప్రేయర్ చెప్పు. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటుందిగా. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయితే ఒకసారి చెప్పు. సిస్టర్ అదబ్బా, నోరు తెలిసి సిస్టర్ తప్ప వీడికి ఏం రావట్లా. హాస్పిటల్లో ఉంటారు సిస్టర్స్, ఆ సిస్టర్స్ కాదు, బయట. వాళ్ళ పేర్ల మహాలక్ష్మి, మా చెల్లె, సొంత చెల్లి. ఇంకా ఇంకా కీర్తక్క అని కీర్తక్క, ఇంకా చవక్క, ఇంకా ఇంకా ఇంటికాడ చాలా మంది అక్కలు ఉన్నారు. దివ్యక్క. నా పేరేంటి? నా పేరు శ్రీ విద్యక్క. శ్రీ గ్యాప్ ఇచ్చే తిడదాం అనుకున్నావా? తిరగదా? నేను తిరుగుతానే. శ్రీ విద్యక్క. శ్రీ విద్యక్క. ఓకే. రేపు ఫ్యూచర్ లో నేను ఎవరైనా అబ్బాయితో కనిపిస్తే బాయ్ చెప్పిపోతావు. చెప్పవా లవ్ చేయొద్దు అది ఇదని? అలా కమిట్ అయినాక నేనేం చెప్పాక ఫోన్ నాకు బ్రేకప్ అయిందని మోసం చేశారంటే నువ్వు ఏడుస్తా, నేను చూస్తావు.
వెళ్ళి కొట్టడం రౌడిజం చేయడం ఏమి ఉండవా నువ్వు అబ్బాయిని? ఎందుకు? నేను ఎందుకు చేస్తాక అక్క అంటున్నావు, మరి అక్కని మోసం చేస్తే కొట్టాలిగా నువ్వు వెళ్ళి. కొట్టాలి. కొడతావా లేదా? అప్పుడు చూద్దాం. అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మోసం పోయాక నీకు చెప్పమంటావు, అప్పుడు చూద్దామంటావు. వామ్మో, నేను ఎప్పుడైనా పోలీసులు పట్టుకున్నారా? నన్ను ఎందుకు పట్టుకుంటావు? పట్టుకోలే ఎప్పుడు? డ్రంక్ అండ్ డ్రైవ్ అలా ఏం దొరకలేదా నువ్వు? నేను ఎందుకు చేస్తాక డ్రంక్ అండ్ డ్రైవ్? మీ ఫ్రెండ్స్ నడుపుతున్నప్పుడు నువ్వు కూర్చోడం. వాళ్ళు ఎందుకు నడుపుతారు బండిలు? నడపడు. నీకు ఏ అలవాటు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయేమరా? సిగరెట్, మందు, కైని, పాన్ పరాగ్, గుట్కా? చీచి, సోంపుగానే తిన్నాను. సోంపు కూడా తినవు. ఎందుకు? అన్నమని తింటావా? అప్పుడప్పుడు. అప్పుడప్పుడు. ఇంకేం లేవు బ్యాడ్ హ్యాబిట్స్. ఇప్పుడు నువ్వు బండి మీద వెళ్తున్నావు, నువ్వు వెళ్ళట్లా, మీ ఫ్రెండ్ బండి మీద వెళ్తున్నాడు, నీతో ఏమో నాకు బిజీగా పని ఉందని చెప్పి అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు, నువ్వు అది చూస్తావు, నీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫ్రెండ్ కి మంచిగానే అనిపిస్తుంది, నీకెలా అనిపిస్తుంది? చూసి వదిలేస్తావు. ఏదో పని మీద అని చెప్పి అమ్మాయిని బండి మీద ఎక్కించుకున్నా. ఎందుకు ఎక్కించుకొని పోతున్నా అంటే ఏదో పని ఉందని పోయేది. పని ఏం లేదు అమ్మాయితో తిరగడానికి. నేనేం అడగా, గుచ్చి ఏం అడగా, పోయినావా ఎడుగాను అంతే. డీటెయిల్స్ కనుక్కుంటా అమ్మాయితో ఎక్కడికి వెళ్ళేవి ఏంటని. ఏం డీటెయిల్స్ అడగా. మరి మీరు ఎవరిని సెట్ చేయరా తనకి? చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్. సో గంగాధర్ ఈజ్ ఎ వెరీ గుడ్ బాయ్, డీసెంట్ బాయ్, లైఫ్ బాయ్, అన్ని తనే. సో తనకి పాపం చాలా మంచి అబ్బాయి, లవ్ అని నేను తెలీదు. అమ్మాయిలు అందంగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు, మోసం చేద్దాం, లవ్ చేద్దాం అనే కాన్సెప్ట్ అయితే పెట్టుకోవద్దు. తను ఎవరిని చేయడు. ఎస్ఆర్ నో ఏరా కన్నా లవ్ చేయవు ఎవరిని? నా మీద ఒట్టేసి చెప్పు, నా మీద ఒట్టే ఎవరిని లవ్ చేయను. ఏ నిజాన్ని చచ్చిపోయిన తొట్టు వద్దంటున్నావు, లవ్ చేస్తానా? ఒట్టేయు. నువ్వు ఛత్రపతిలో ప్రభాస్వా? ఒట్టేసుకోమాట, ఒట్టేయనమాట, ఒట్టేయనంటావు కానీ లవ్ చేయనంటావు. రికార్డ్ చేసుకోమంటావు మరి మమ్మల్ని ఎప్పుడైనా అమ్మాయితో కనిపిస్తే? సిస్టర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏమైనా చెప్తే చెప్పు నీ ఫ్యాన్స్ కి ఫైనల్ గా. హాయ్. తర్వాత ఎప్పుడన్నా మీరు వస్తారు ఇక్కడికి, చూసుకుందాం. ఎవరు వస్తారు? ఎవరో ఒకరు వస్తారు కాక, మీరు పిలుస్తారు వాళ్ళని. ఓకే, అమ్మాయిలే పిలుస్తా నేను. సరే అక్క. వద్దులే అంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇట్లాంటి మంచి మంచి ఇంటర్వ్యూ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.